ఇరాన్ వెనక్కి తగ్గడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. దీంతో అంతర్జాతీయ ఆందోళనలు పెరిగాయి. ఇక హర్ముజ్ జలసంధి ప్రాముఖ్యత గురించి మాట్లాడితే ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా జరుగుతుంది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ ఇలాంటి దేశాలు ఈ మార్గం ద్వారానే చమురు ఎగుమతి చేస్తాయి. అందువల్ల ఈ ప్రాంతం మూసివేయబడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక్కడితో ఆగకుండా ఇరాన్ మరింత హెచ్చరికలు కూడా జారీ చేసింది. హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసే ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చింది. ఇది జరిగితే ప్రపంచ మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు కూడా ఆందోళనతో గమనిస్తున్నాయి. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు మరింత అప్రమత్తంగా ఉన్నాయి. ఇందులో భారత్ కూడా ఒకటి. భారత్ ఎక్కువగా చమురు దిగుమతి చేసే దేశం కావడంతో ఈ ఉద్రిక్తతలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే అమెరికా, ఇరాన్ మధ్య ఈ తాజా ఉద్రిక్త ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామంగా మారింది. శాంతి చర్చలు నిలిచిపోవడం, హర్ముజ్ జలసంధి అంశం ముందుకు రావడం ఇలాంటి పరిణామాలు భవిష్యత్ పరిస్థితులపై ఆసక్తి పెంచుతున్నాయి. ఇక ముందు పరిస్థితి ఎలా మారుతుందో ప్రపంచం మొత్తం వేచి చూస్తుంది.